దినాన అనేక మంది యవనస్తులకి ఇసాకు జీవితం నిజంగా ఒక చక్కని పాఠం అండి. సాయంత్రం వేళ ఏం చేస్తున్నారు మన బిడ్డలు? తిరుగుతున్నారా అటు ఇటు? ఫ్రెండ్స్తో పరుగులు తీస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఫోనుల్లో లీనమైపోయారా? టీవీలు చూస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఫోన్లో చాట్లు చేస్తున్నారా? నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇస్సాకు పొలానికి వెళ్ళాడు. ఏం లేవు ఆయన దగ్గర, బైబిల్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, కానీ దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ధ్యాన హృదయం. అవును, ధ్యాన హృదయం అండి. ధ్యాన హృదయం కలిగిన వాడు ఇంకా లోకానికి ఆ హృదయంలో తావెక్కడుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రాలు ధ్యానించేవాడు ధన్యుడు. అందుకే ధన్యుడయ్యాడు, అందుకే బలవంతుడయ్యాడు. యెహోషువతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నీ ముందు ఏ శత్రువు నిలబడలేడు. అదే రహస్యం. నీవు బ్రతుకు కాలం అంతా ఎవడు నీ జోలికి రాడు. ఎంత చక్కని ప్రభావం. నేటి దినాన యవనస్తులు ఉదయాన్నే లేచి, నేను చెప్తాను, యవనస్తులుగా ఈ వాక్యం మీరు వింటుంటే లోకాన్ని చూడడానికి ముందే దేవుని చూడండి, దేవుని ముఖాన్ని చూడండి. లోకంలోకి వెళ్ళటానికి ముందు ప్రభుని కలుసుకోండి. లోకంలో ఎవరితో మాట్లాడక ముందు ప్రభుతో మాట్లాడండి. లోకంలో అవి ఇవి చదవక ముందే దేవుని వాక్యాన్ని చదవండి. ఎందుకో తెలుసా? మిమ్మలను పాపంలోనికి పోకుండా, పాపంలో పడకుండా, లోకం వైపు చూడకుండా, లోక ఆశల వైపు ఆకర్షితులు కాకుండా ఉదయకాలం దేవునితో మీరు సమయం గడుపుతారే, అది మీకు కవచం, మీకు రక్షణ. ఈ పని చేయండి. మీ యవ్వన జీవితాన్ని పాడు చేసుకోకండి, నష్టం చేసుకోవద్దు. నేను బలవంతుడిని కదా ఇప్పుడేనా అని అనుకోవద్దు. ఎందుకంటే మీ యవ్వన కాలపు ప్రేమ దేవునికే చెందాలి. మీ యవ్వన కాలపు బలం ప్రభువుకు చెందాలి. మీరు ప్రభువుకు చెందినవారు. మీ బలం, మీకు అలంకారం దేవునికి మీరు ఇచ్చినప్పుడు మీరు అనేకులకు దీవెనకరంగా మార్చగలుగుతారు, బలవంతులుగా ఉండగలుగుతారు. ఇస్సాకు జీవిత రహస్యం అదే. ఇస్సాకు అద్భుతమైన విషయాన్ని నేను చెప్పాలి. ఏంటంటే ఇస్సాకు తన జీవితంలో వివాహ విషయంలో దేవుని చిత్తంలోకి వెళ్ళాడు. సొంత ఆలోచన లేదు. 24వ అధ్యాయం అంతా చదవండి మీరు. ఆదికాండం 24వ అధ్యాయం అంతా ఆయన వివాహం ఎలా అయిందో. నువ్వు ఒక ఇంకా అవివాహితుడిగా ఉంటే, అవివాహితిగా ఉంటే దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నా, భయపడద్దు అసలు. దేవుడు చక్కని జీవిత భాగస్వామిని మీకు ఇచ్చు వరకు ఆయన వైపు చూడండి, ఆయన వైపే కనిపెట్టండి, ప్రార్థించండి. మీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం పోదు. ప్రార్థన ఆలకించేవాడు ఆయన, కనికరిస్తాడు, దయ చూపిస్తాడు. మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికంగా ఇస్తాడు. ఇస్సాకుకి రిబ్కాన్స్ తయారు చేశాడు, సిద్ధం చేశాడు. వీళ్ళిద్దరిని ఒకళ్ళొకళ్ళు చూసుకోలేదు, కానీ రిబ్కా ప్రయాణం అయ్యి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. దేవుని చిత్తం కొరకు చాలామంది యవనస్తులు తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా, పెద్దల ప్రమేయం లేకుండా, అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఆకర్షణ వైపు పరుగులు తీసి నా ఇష్టం నా జీవితం అని ఎవరు చెప్పినా నువ్వు వినకుండా నీ సొంతగా వెళ్తున్నావే, బహుశా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. వేరే మార్గంలో వెళ్తున్నావు, వేరొక మార్గంలో వెళ్తున్నావు. దేవుడు నీకు ఇవ్వని వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. దేవుడు నీకు ఇవ్వకపోతే మరి ఎవరితోనూ వివాహం అయితే అది చెల్లుబడి అవుతుందా? అవ్వదు కదా.